చిన్న గోల్డెన్ ల్యాబ్ కుక్కపిల్ల అనిన లిటిల్ టిమ్మీ ఒక చిన్న గ్రామంలో నివసించేది. ప్రతి రాత్రి అతను బయట మినుగురు పురుగులను చూస్తూ కూర్చుంటాడు. అవి అతనికి ఒంటరితనం తగ్గేలా చేశాయి. ఎందుకంటే టిమ్మీకి కుటుంబం లేదు. ఒక రాత్రి గాలి మెల్లగా వీస్తుండగా టిమ్మీ ఏదో తేడాను గమనించాడు. మొత్తం పొలంలో ఒకే మినుగురు పురుగు మాత్రమే మెరుస్తుంది. ఎగరడానికి ఇబ్బంది పడుతున్న చిన్న మసకబారిన కాంతి టిమ్మీ దగ్గరగా నడిచి గుసగుసలాడుతూ, చింతించకండి, నేను ఇక్కడ ఉన్నాను. చిన్న మినుగురు పురుగు దాని పావుపై వాలింది. దాని కాంతి వణుకుతుంది. చల్లని గాలి నుండి దానిని రక్షించడానికి టిమ్మీ తన పావును దాని చుట్టూ సున్నితంగా ఉంచాడు. చింతించకండి, టిమ్మీ మెల్లగా అరిచాడు. అకస్మాత్తుగా మినుగురు పురుగు పైకి లేచి టిమ్మీ ముక్కును తాకింది. అతని బొచ్చుగుండా వెచ్చని కాంతి వ్యాపించింది. అతను ఇంకా ఒంటరిగా లేనట్లు. మినుగురు పురుగు అతని చుట్టూ ప్రదక్షిణ చేసి అతన్ని అనుసరించమని అడుగుతున్నట్లు ముందుకు ఎగిరింది. టిమ్మీ మెరుస్తున్న చెట్లగుండా కొండపై ఉన్న ఒక పాత ఇంటికి చేరుకునే వరకు వెంబడించింది. ఆ మినుగురు పురుగు ఒక కిటికీ గుండా లోపలికి తేలుతూ వచ్చింది. టిమ్మీ లోపలికి చూసింది. మరియు ఆమె తప్పిపోయిన కుక్క చిత్రాన్ని పట్టుకుని ఒంటరిగా కూర్చున్న ఒక దయగల వృద్ధ మహిళను చూసింది. ఆమె కళ్లలో నీళ్లు నిండిపోయాయి. మినుగురు పురుగు మెల్లగా ఆమె చేతిపై వాలింది. చివరిసారిగా ప్రకాశవంతంగా మెరుస్తూ తరువాత ఒక చిన్న నక్షత్రంలా అదృశ్యమైంది. వృద్ధురాలు పైకి చూసి తలూపు వద్ద టిమ్మీని చూసింది. ఆమె కళ్ళు పెద్దవి చేశాయి. నువ్వు అతనిలాగే కనిపిస్తున్నావు అని మెల్లగా ఏడుస్తూ గుసగుసలాడింది. టిమ్మీ నెమ్మదిగా లోపలికి నడిచి తన పాదాన్ని మోకాలిపై పెట్టుకుంది. ఆ వృద్ధురాలు అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. కన్నీళ్లు అతని బొచ్చుమీద పడ్డాయి. ఆ క్షణంలో ఇద్దరూ దానిని అనుభవించారు. మినుగురు పురుగు టిమ్మీకి మార్గనిర్దేశం చేయలేదు. అది రెండు ఒంటరి హృదయాలను తిరిగి కలిపేలా చేసింది. ఆ రాత్రి నుండి టిమ్మీకి చివరకు ఇల్లు దొరికింది. మరియు వృద్ధురాలు చివరకు ప్రేమని కలిగి ఉంది. కొన్నిసార్లు